ఇక పార్టీలుగా చూడవలసింది నాకు అనిపించదు ఇవాళ ఈ దేశ భవిష్యత్తుకి ఈ యువత భవిష్యత్తుకి సంపద పెంచడం, ఆదాయాలు పెంచడం, ఉపాధి కల్పించడం, పెట్టుబడులు ప్రోత్సహించడం ఆ మార్గాన్ని వెళుతున్నారా, లేకపోతే పేదరికాన్ని పంచిపెట్టడం ఒక్కటే పరిష్కారంగా భావిస్తున్నారు? ఇది కీలకం అనిపిస్తుంది. నేను 100% నిజాయితీగా చెప్తున్నాను, చాలా మదనపడి చెప్తున్నాను. మనకి ఏ పార్టీని ప్రేమించక్కర్లేదు, ఏ పార్టీని ద్వేషించక్కర్లేదు. ఈ దేశ భవిష్యత్తు అంధకారమైతే మీ చర్యల వల్ల ఆ పార్టీని మనం సమర్థించడం అసాధ్యం. ఈ దేశ భవిష్యత్తును ఆర్థికంగా కాపాడితే, సంపద పెంచితే, మౌలిక సదుపాయాలు పెంచితే, పెట్టుబడులు పెంచితే, ఉపాధి కల్పన వస్తే, ఆత్మగౌరవం నిలబడితే, మహాత్మా గాంధీ చెప్పారు, మారుమూల సుదూరంగా ఉన్నటువంటి ఆ గుడిసెలో ఉన్న సామాన్యుని గురించి ఆలోచించు, ఏం చేయాలో వద్దా సందేహం కలిగితే. నువ్వు చేసే నిర్ణయం వల్ల అతడు తన కాళ్ళ మీద తాను నిలబడితే, అతడి జీవితం మీద అతనికి సాధికారత వస్తే నువ్వు చేసేది సరైనది. అలా కాకుండా అతను మరింత పరాధీన